హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే నేను మీ ముందుకు వచ్చాను చాలా స్పెషల్ రెసిపీతో. అదేనండి, దేవీ నవరాత్రిలో మనం అమ్మవారికి నివేదించే నైవేద్యాలు 9 రకాలు మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నానండి. అయితే ముందుగా నేను స్టవ్ అంతా నీట్గా తుడుచుకొని మనం చేసే పాత్రకి పసుపు కుంకుమ పెట్టి స్టవ్ కూడా గంధం కుంకుమ పెట్టుకున్నాను. అలాగే పూలతో అలంకరించుకొని ఇప్పుడు నేను నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా నేను పరమాన్నం చేస్తున్నానండి. సో పరమాన్నం కోసము కుండలో ఎసరు మరిగిన తర్వాత నేను ముందుగా అంటే ఒక 3 hours నానబెట్టుకున్న రైస్ అండి. అది ఆ రైస్ని అయితే ఇందులో వేసుకున్నాను. ఈ రైస్ అనేది ఒక 5 నిమిషాల పాటు మనం ఈ ఎసరులో ఉడకనివ్వాలండి. సో ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత అందులో నేను పాలు పోసుకుంటున్నాను. ఈ పాలల్లో కాసేపు దాన్ని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈలోగా మనం బెల్లం పాకం తయారు చేద్దాము. సో దీనికోసమని నేను ఒక గిన్నెలో బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం అందులో వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెం నేను చూపించాను కదా వీడియోలో, ఆ విధంగా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని పాకం పట్టాలి. ఈ పాకం మరీ ముదురుగా అవ్వకూడదండి, లేత పాకం అయితే సరిపోతుంది. సో పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పాకాన్ని మనం ఈ పరమాన్నంలో అయితే వేసేసుకుందాము. ఈ పాలల్లో అన్నం అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను చేసుకొని పెట్టుకున్న ఈ బెల్లం పాకు ఇందులో వేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలోనే మనకి పరమాన్నం అయితే అవ్వాలండి. ఎందుకంటే మరీ ముద్దగా చేసుకుంటే అది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. అందువలన పరమాన్నం కోసము డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి నేతిలో. ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసేసి కొంచెం మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పరమాన్నం అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. పెట్టుకొని 2 cups పెసరపప్పునైతే దోరగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేయించుకున్న ఈ పెసరపప్పుని ఒక చిన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో వాటర్ వేసి సోక్ చేసుకుంటున్నానండి. అలాగే బియ్యాన్ని కూడా అదే కప్తో 2 cups బియ్యం కూడా నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఒక 1 hour నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని పెసరపప్పును కూడా కుక్కర్లో వేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకోండి. అది స్టవ్ మీద పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 3 whistles వచ్చే వరకు మనం దాన్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు 3 whistles
వచ్చిన తర్వాత కుక్కర్ దించుకొని చల్లారిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. చూసారు కదా, పప్పు బియ్యం చక్కగా ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. నెయ్యిలో కొంచెం జీలకర్ర, మిరియాలు, అల్లము, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, కరివేపాకు, అలాగే సన్నంగా తరిగి పెట్టుకుని ఉంచుకున్న కొబ్బరి ముక్కలండి, పచ్చి కొబ్బరి ముక్కలు. ఇప్పుడు వాటిని మనం పోపునైతే కట్టె పొంగల్లో దింపేసుకున్నామండి. దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మరొక నైవేద్యం చూద్దామండి. ముందే నేను వండి ఉంచుకున్న అన్నాన్ని మెత్తగా చేసుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా చేసుకున్న అన్నంలో ఇప్పుడు కర్డ్ వేసుకుంటున్నానండి. పెరుగు వేసుకున్నాక అన్నాన్ని అంతా కూడా పెరుగు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం పెరుగు ఎంత వేసుకున్నామో అదే కప్తో పాలు కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు వేయడం వలన ఎంతసేపు అయినా కూడా ఈ కర్డ్ రైస్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఈ సాఫ్ట్నెస్ ఉంటుంది, గట్టిగా అవ్వదన్నమాట. తర్వాత పుల్లగా కూడా అయిపోదు. అందువల్ల పాలు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుందాము. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, ఇదంతా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం ఈ కర్డ్ రైస్లో వేసుకొని రైస్ అంతా పోపుకి బాగా పట్టేలాగా పోపు అంతా రైస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కొమ్ము శనగలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. అందులో కాస్త పసుపు, ఉప్పు వేసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చేదాకా కొట్టిస్తున్నానండి. ఇప్పుడు మూత తీసి చూసుకోండి. అవి బాగా ఉడికిన తర్వాత దాన్ని ఒక చిన్న ఫిల్టర్లో వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకున్నాను. వాటిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని పోపు పెట్టుకుంటున్నానండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఈ పోపు కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఉడికించుకున్న శనగలను వేసుకోవాలండి. కొమ్ము శనగలు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అవి కాసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలండి. కొబ్బరి తురుము వేసాక ఎక్కువసేపు దాన్ని స్టవ్ మీద ఉంచకూడదు, మాడిపోతుంది. సో కాసేపు అంటే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీ అయిన శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్రసాదం చూద్దాం.
ఇక్కడ నేను 2 కప్పులతో అయితే పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వేయించుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసి అలాగే సరి సమానమైన బియ్యాన్ని కూడా వేరొక కప్లో తీసుకున్నాను. రెండింటిని నానబెట్టానండి. ఇప్పుడు నానబెట్టిన ఈ పెసరపప్పుని బియ్యాన్ని కూడా వాటర్ వేసి ఒక 2 విజిల్స్ కొట్టేదాకా స్టవ్ మీద ఉంచాలి. ఈలోపు మనము పాకం అయితే తయారు చేద్దామండి. ఇది చక్కెర పొంగలికి కాబట్టి నేను ఇక్కడ బెల్లం వేసాను. ఇక్కడ షుగర్ క్వాంటిటీ ఎక్కువ వేస్తాం బెల్లం కన్నా. సో మీ స్వీట్కి సరిపోయే బెల్లాన్ని అయితే మీరు వేసుకోవచ్చు. సో దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం పాకం అయితే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా ఆ పాకంలోనే వేసేసాను. సో ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బెల్లం పంచదార పాకాన్ని ఈ ఉడికించిన పెసరపప్పు అన్నంలో అయితే వేసుకోవాలండి. ఇందులో అసలు మిల్క్ అనేది యాడ్ చేయకూడదు. ఈ చక్కెర పొంగలి కదా, సో అందువలన ఓన్లీ ఈ బెల్లం పంచదార ఇలాచీ పౌడర్ వేసి పాకం పెట్టిన దాన్ని ఆ పాకాన్ని అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోని మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని నేతిలో వేయించుకొని అవి కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అల్లం గారెల కోసము మిక్సీలో కొన్ని అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి ముందుగా కోర్స్గా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లో నేను 2 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పును శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని రుబ్బుకుంటున్నాను. రుబ్బుకున్నప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు ఇందులో. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు దాన్ని రుబ్బుకొని ఇప్పుడు ఆ గారెల పిండిని ఒక చిన్న బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటానండి. ఇప్పుడు గారెలు వేసుకుందాము. ముందుగా నీటిలో మన చెయ్యిని ముంచి అప్పుడు మనం గారెల పిండిలో కొంచెం ముద్దను తీసుకొని మధ్యలో హోల్ పెట్టి గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు ఒకవేళ ఈ విధంగా అవ్వకపోతే పాల కవర్ ఉంటుంది కదా, అంటే పాల ప్యాకెట్ కవర్ కానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ దాని మీద కూడా మనం దీన్ని వేసి గారెలు అయితే తయారు చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఒక పాలిథిన్ కవర్ పైన కూడా చేయొచ్చు. సో నాకు ఈ విధంగా వీలుగా ఉంది కాబట్టి నేను చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా గారెలన్నీ కూడా తయారు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా కూడా బాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన అల్లం వడలు అయితే రెడీ అయిపోయి. ఇప్పుడు మరొక నైవేద్యం చూద్దామండి.
ఇక్కడ నేను చూపిస్తున్నా మీకు ఈ గ్లాస్తో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. తీసుకొని 1 అవర్ పాటు నానబెట్టున్నాను. ఇప్పుడు నానబెట్టిన ఈ 1 గ్లాస్ రైస్ని కుక్కర్లో వేసుకున్నాను. దానికి సరిపడే 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని 1 విజిల్ కొట్టించుకున్నానండి. అంటే నార్మల్గా మనం రైస్ కుక్ చేసుకుంటాం కదా, ఆ విధంగా రైస్ని అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైస్ అయ్యేలోగా దానికి కావాల్సిన పోపుని అయితే సిద్ధం చేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత అందులో పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులోకి మినపప్పు 1 టీ స్పూను, మరొక స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. కాస్త పసుపు వేసుకుంటున్నాను. గుప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు, ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకుని ఉంచుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకుంటున్నానండి. వేసుకొని ఇది బాగా ఈ ఆయిల్లో ఉడకనివ్వాలండి. ఆయిల్ పైకి తేలే వరకు ఈ పోపు అంతా కూడా ఉడకాలి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఈలోగా అన్నాన్ని కూడా మనం చల్లార్చి ఉంచుకున్నాం కాబట్టి అందులోకి ఈ పోపుని కలిపేసుకోవాలండి. ఒకవేళ ఈ పోపు మిగిలితే మనం నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. సో ఈ అన్నానికి సరిపడే ఈ పులిహోర పోపుని అయితే నేను కలుపుకుంటున్నాను. మిగతాది చిన్న బాక్స్తో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకున్నాను. సో ఈ విధంగా అయితే పులిహోరని ప్రిపేర్ చేశానండి. మరొక నైవేద్యం చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు గీ వేసుకున్నానండి. గీ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అదే గీలో నేను మీకు చూపించిన ఆ కప్పుతో 1 కప్ తీసుకున్నానండి గోధుమ నూక. ఆ గోధుమ నూకని ఆ నెయ్యిలో బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ అంతా నూకకి నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే పీల్చుకుంటుంది. ప్యాన్ నుంచి ఇది కొంచెం సెపరేట్ అయిన తర్వాత చూసారుగా సెపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోకి నేను పంచదారని వేసుకుంటున్నానండి. అంటే ఏ కప్తో అయితే నేను నూకను తీస్తున్నానో అదే కప్తో నేను 2 కప్పులతో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే లేదు. సో పంచదార అంతా కూడా పాకంలో తయారయ్యి ఈ నూక పంచదార కలిసి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడైతే రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. ఫైనల్గా నేను ఇందులోకి నేను వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొంచెం ఇలాచీ పౌడర్ వేసి దించేసుకోవడమే. ఇప్పుడు మరొక ప్రసాదం చూద్దామండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ముందుగా అందులోకి పల్లీలు, జీడిపప్పుని వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వేయించుకున్న పల్లీలు, జీడిపప్పుని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే ఆయిల్లో మనం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, గుప్పుడు కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపునంతా కూడా బాగా వేగనివ్వాలండి.
కొంచెం జీలకర్ర మిస్ అయిందని ఇప్పుడు వేసాను. పోపుని సైడ్కి తీసుకొని అందులోని జీలకర్రని అయితే కొంచెం ముఖ్యంగా బాగా ఫ్రై చేశానండి. సో అయిపోయింది, జీలకర్ర కూడా వేగిపోయింది పోపులో. ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగింది కదా, ఇందులోకి నేను ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుముని అయితే వేసుకున్నానండి. ఒక 2 కప్పులు కొబ్బరి తురుముని వేసి అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి, కొబ్బరి మాడిపోతుంది. సో కొబ్బరి వేయిన తర్వాత నేను ఉడికించుకొని ఉంచుకున్న అన్నాన్ని అయితే వండి ఉంచుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసిన తర్వాత దానికి టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పును కూడా అందులో వేసుకొని ఈ పోపు అంతా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఎంతో సింపుల్గా ఉన్న నైవేద్యాలు అయితే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయరా, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా ఈ దేవి నవరాత్రులు బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.